Hello everyone, this is Dr. Monica working as consultant reproductive medicine at 49 Hospital, Dilshuk Nagar branch. ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వేస్ టు ఎన్హాన్స్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్. అంటే ఒక ఐవీఎఫ్ సైకిల్లో సక్సెస్ రేట్ని ఏ విధంగా ఎక్కువ చేయొచ్చు అని చెప్పేసి. ముందు ఐవీఎఫ్ అంటే ఏంటి? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. మనం కొలోకియల్ ఆర్ లేమన్ లాంగ్వేజ్లో దీన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటాం అనమాట. సో ఇన్ విట్రో అంటే ఏంటి అంటే అండి, ల్యాబ్లో ఒక గుడ్డుని కణాన్ని కలిపి మనం ఎంబ్రియోన్ తయారు చేస్తాం, దీన్నే ఐవీఎఫ్ అంటాం. అదే ఇక్సీ అంటే ఏంటి అంటే ఒక గుడ్డులో కణం మనమే డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తుంటే దాన్ని ఇక్సీ అంటాం. సో చాలామంది పేషెంట్స్ అడుగుతారండి, ఐవీఎఫ్కి ఒప్పుకుంటారు, సరే ముందుకు వెళ్దాం డాక్టర్ అని చెప్పి, కానీ సక్సెస్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి మా సైడ్ నుంచి మేము ఏం చేయగలమని చాలా అడుగుతారనమాట. సో ఈరోజు నేను ఏం డిస్కస్ చేస్తానంటే, ఒక ఐవీఎఫ్ సైకిల్ సక్సెస్ రేట్ని ఆప్టిమైజ్ చేయాలి అంటే, మ్యాక్సిమైజ్ చేయాలి అంటే ఒక పేషెంట్ సైడ్ నుంచి తను ఏం చేయొచ్చు అండ్ డాక్టర్గా మన సైడ్ నుంచి ఏం చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి కపుల్ సైడ్ నుంచి డిస్కస్ చేస్తా అండి. సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్ మనం ఎలాగో మోడిఫై చేయలేము, సో కీపింగ్ దట్ అసైడ్. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ అండి. సో వెయిట్ ప్రకారం ఏమంటామంటే, వెయిట్ని మనం తగ్గించుకుంటే 5 to 10% ఇంప్రూవ్డ్ సక్సెస్ రేట్స్ ఉంటాయని ఐవీఎఫ్ సైకిల్లో ఆల్ ద స్టాటిస్టిక్స్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి డైటరీ హ్యాబిట్స్లో అండి. డైటరీ హ్యాబిట్స్లో వచ్చేసి మనము అవుట్ సైడ్ ఫుడ్స్ కొంచెం తక్కువ చేసుకోవాలి. అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, గోరు చిక్కుడుగాయ లేదా చిక్ పీస్ కానీ, లేదా వైటమిన్ B12 రిచ్ ఫుడ్స్ కానీ, నట్స్ కానీ, డైరీ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా మంచివి ఫుడ్ ప్రోడక్ట్స్ లాగా. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ అన్న తర్వాత మనము ఎక్సర్సైజ్ రొటీన్ అండి. ఎక్సర్సైజ్ రొటీన్ ఏమంటామంటే, అట్లీస్ట్ 150 minutes per week, అంటే డైలీ బేసిస్ మీద 20 minutes వర్కౌట్ అన్న డైలీ చేస్తూ ఉండాలి, విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట. ఆ తర్వాత స్లీప్ రొటీన్ అండి. స్లీప్ రొటీన్ అన్నప్పుడు ఏంటి అంటే, అట్లీస్ట్ మినిమం 8 hours ఆఫ్ స్లీప్ ఒక లేడీకి డైలీ దొరకాలి. అండ్ డిన్నర్ ఎప్పుడు చేస్తారా, అట్లీస్ట్ 2 to 3 hours గ్యాప్ ఉండాలి బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో ఎర్లీ డిన్నర్ని ప్లాన్ చేసుకోవడం ఈజ్ అ వెరీ గుడ్ హ్యాబిట్. ఎందుకు ఈ స్లీప్ రొటీన్ ఇంత ఇంపార్టెంట్? బెడ్ టైమ్ రొటీన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, వీటి వల్ల ఒక హార్మోన్ మెలటోనిన్ అండ్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది, విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ సర్కేడియన్ రిథమ్ అండ్ ఒక ఎగ్ క్వాలిటీని కూడా డిటర్మిన్ చేస్తుంది. సో దట్స్ హౌ ఇట్ ప్లేస్ అ రోల్ అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఫ్రమ్ మెన్ సైడ్ ఏం చేయొచ్చు? మెన్ సైడ్ నుంచి ఏం చేస్తారు అంటే, వాళ్ళు కూడా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్. వాళ్ళు కూడా లైకోపీన్ రిచ్ ఫుడ్స్ అంటామండి, అంటే రెడ్ కలర్ టొమాటో కానీ, వాటర్మెలన్ కానీ, B12 రిచ్ చికెన్, ఎగ్స్, స్ప్రౌట్స్, నట్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ సైడ్ నుంచి. ఇది కాకుండా ఏం చేయాలి అంటే, యాజ్ అ కపుల్ వాళ్ళ మెడికల్ కండిషన్ చూసుకోవాలి. షుగర్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, థైరాయిడ్ సమస్య ఏమన్నా ఉందా, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ఫ్రమ్ అ పేషెంట్స్ ఆస్పెక్ట్ ఆర్ అ పేషెంట్స్ వ్యూ అండి. ఇప్పుడు ఒక డాక్టర్గా ఏం చేయొచ్చు? మన డాక్టర్గా డ్యూటీ అన్నది ఐవీఎఫ్ సైకిల్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అది ఏంటి అంటే, వి స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ ప్రీ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే అండి, ఇట్స్ జస్ట్ విత్ ఓరల్ మెడికేషన్, ట్యాబ్లెట్తో ఒక 1 week పెడతాము. ఇది ఏం చేస్తుంది అంటే, అన్ని గుడ్లని ఒకే సైజ్ సమానంగా ఉండేలాగా చూసుకుంటుంది Day 2లో, సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్లో, ఎప్పుడైతే మనం స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసుకోవాలో. సో అలా ఉంటే ఏమవుతుందంటే, మనం ఇచ్చే ఇంజెక్షన్స్ అన్ని ఫాలికల్స్ రిసీవ్ చేసుకొని మ్యాక్సిమం ఈల్డ్ వస్తుంది మనకి ఎగ్స్. నెక్స్ట్ స్టార్ట్ చేసేటప్పుడు స్టిమ్యులేషన్ ఏం చేయాలి, ఎటువంటి డోస్ పెట్టాలి, ఇంజెక్షన్స్, ఈ డోసెస్ అన్నది డిటర్మిన్ చేసే ముందు ఏమేం ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేస్తామంటే, ఏజ్ ఆఫ్ ద లేడీ ఏంటి, BMI వెయిట్ ఆఫ్ ద లేడీ ఏంటి, ప్రీ ఎగ్జిస్టింగ్ రెస్పాన్స్, అంటే కొంతమంది ఆల్రెడీ ఐవీఎఫ్ సైకిల్స్ అండర్గో అయ్యి ఉంటారు కానీ రిజల్ట్ వచ్చి ఉండదు. సో అలాంటి వాళ్ళలో హిస్టరీ వెళ్ళాలన్నమాట, అక్కడ ఎటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఎటువంటి డోసెస్ ఇచ్చారు, ఎలా రెస్పాన్స్ ఉండే. సో అవన్నీ దృష్టిలో ఉంచుకుంటూ మనము ఒక డోస్ని డిసైడ్ చేస్తాము. అండ్ త్రూ ద సైకిల్ మనం ఫాలికల్స్ని మానిటర్ చేసుకుంటూ త్రూ స్కాన్స్ అకార్డింగ్గా డోసెస్ని టైలర్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఫైనల్గా ట్రిగర్ అంటాం అనమాట, అంటే గుడ్డు విడుదల కావడానికి ఎటువంటి ఇంజెక్షన్ ఇవ్వాలి డిసైడ్ చేస్తాం. ఆ తర్వాత మనం పికప్ వెళ్తాం, ఎంబ్రియోస్ని తయారు చేసుకుంటాం. ఈ తయారైన ఎంబ్రియోస్ని మనం పెట్టే ముందు మనం యూట్రస్లో లైనింగ్ ఎలా ఉందో చూసుకోవాలండి. ఏ టైం అయితే బెస్ట్ టైం అంటే ఈ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడానికి, గర్భసంచి పొర ఏదైతే ఉందో 7 millimeters కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ప్యాటర్న్ వచ్చేసి ట్రైలామినార్ అంటామండి. సో అలాంటి ప్యాటర్న్ అచీవ్ కావాలి, లైక్ 3 lines, మంచి రక్త ప్రవాహం ఉండాలి. ఇలాంటి సినారియోలో మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
కొంతమందిలో మనం స్కాన్స్ చేసేటప్పుడు అంటాం అనమాట, గర్భసంచిలో నీరు కనపడుతుంది లేదా ట్యూబ్స్లో నీరు చేరుకుంది ఇన్ఫెక్షన్ వల్ల అని. ఇలాంటి సిచ్యువేషన్లో ట్యూబ్స్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరుకుంది అనుకోండి, అలాంటి సైకిల్లో ఎంబ్రియో పెడితే సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 50% డౌన్ అవుతుంది అని చెప్పేసి మనకు ఆల్ ద ఆర్టికల్స్, ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద డాక్టర్సే. సో ఇలాంటి సినారియోలో ముందుకు వెళ్ళే ముందు ఏం చేయాలి అంటే, లాపరోస్కోపీ అన్న సర్జరీకి వెళ్ళి ట్యూబ్స్ని డీలింక్ చేస్తాం, అంటే సపరేట్ చేసేస్తాం ఫ్రమ్ యూట్రస్. ఎందుకంటే అక్కడ నుంచి ఫ్లూయిడ్ మనకి యూట్రస్లో ఎంటర్ అయిందనుకోండి, ఎంబ్రియోని చంపేసే అవకాశం ఉంటుంది, లేదా ఎంబ్రియో అతుక్కోకుండా మెకానికల్ ఫ్లషింగ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాకపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వి డూ దిస్. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి బిఫోర్ ట్రాన్స్ఫర్ హిస్ట్రోస్కోపీస్ చేసుకుంటాం. ఎందుకంటే లోపల ఏమైనా స్మాల్ పాలిప్ లాంటిది ఏమన్నా ఉందా, లేదా గర్భసంచి గోడ అంటాము, సెప్టమ్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని కరెక్ట్ చేసుకోవడం అనమాట. ఎందుకంటే స్కాన్లో మనకు అబ్సల్యూట్ పిక్చర్ కనపడదు. ఇట్స్ ఓన్లీ వెన్ వి పుట్ అ కెమెరా ఇన్సైడ్ ద యూట్రస్ వీ విల్ బీ ఏబుల్ టు సీ ఆల్ దిస్ అండ్ డిటెక్ట్ దెమ్ అండ్ కరెక్ట్ దెమ్. సో ఇవి చేసుకొని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తే స్లైట్లీ డెఫినెట్గా ఇంప్రూవ్డ్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఆ తర్వాత ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఉందా, ఎడినోమయోసిస్ అంటాం, గర్భసంచిలో స్వెల్లింగ్ అంటాము, ఫైబ్రాయిడ్స్ అంటాము. అలాంటి టైంలో ఏంటి అంటే ఒక ఇంజెక్షన్ ఉంటుందండి, ఆ ఇంజెక్షన్ తీసుకొని 1 month గ్యాప్ తీసుకొని ఆ స్వెల్లింగ్, ఆ గర్భసంచిలో స్వెల్లింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నౌ ఆన్ ద డే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏం చేయొచ్చు, మనం డెఫినెట్గా అల్ట్రాసౌండ్ గైడెన్స్ కింద చేస్తాము. ప్రొసీజర్ ఎంత పెయిన్లెస్ ఉంటే అంత బెస్ట్ అండి. అండ్ వెన్ వి సెండ్ ది క్యాథెటర్ ఒక పాయింట్ అంటాం, మ్యాక్సిమం ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ పాయింట్ అని, అంటే విచ్ ఇస్ అరౌండ్ 1 to 1.5 centimeters బిలో ది ఫండస్ ఆఫ్ ది యూట్రస్ అనమాట. ఆ ప్లేస్లో ఎంబ్రియోస్ని డ్రాప్ చేస్తాం. సో దిస్ ఇస్ హౌ బోత్ ఒక పేషెంట్ సైడ్ నుంచి అండ్ ఒక డాక్టర్ సైడ్ నుంచి ఏ విధానాలుగా ఐవీఎఫ్ సైకిల్ సక్సెస్ రేట్ని ఏదైతే ఆప్టిమైజ్ చేయగలగమో, దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ వేస్ అండి. So I'm happy to have discussed all these with you all. I hope I was helpful and informative enough. Thank you. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. నేను మీ ఆది. Hi, I'm Kashish Vora. Hi, నేను మీ శ్రీ విష్ణు. Hi, this is Aditya. Hi, this is Naga Anvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post.